ఈరోజు మనము ఒక ప్రాముఖ్యమైన ప్రశ్నను ఆన్సర్ చేయబోతున్నాము. అదేంటంటే, క్రిస్టియన్సు స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చా? స్టాక్ మార్కెట్‌లో షేర్లు కొనొచ్చా అనేటువంటిది నేను ఆన్సర్ చేయబోతున్నటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నను ఆన్సర్ చేయటానికి ముందు 2, 3 ప్రిలిమినరీ కామెంట్స్ చేద్దాం అనుకుంటున్నాను. అవి ఏంటంటే, మొట్టమొదటిది స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు, చేయకూడదు అని చెప్పేటువంటి వచనము బైబిల్‌లో ఎక్కడ లేదు. సో, బైబిల్‌లో దేవుని వాక్యం అంతా చదివి, దేవుని వాక్యంలో నుంచి మనము ఈ ప్రశ్నను ఆన్సర్ చేయటానికి ప్రయత్నం చేద్దాము. నంబర్ 1. రెండవ విషయం ఏంటంటే, నేను బిజినెస్ చదువుకున్నాను. బిజినెస్‌లో భాగంగా నేను ఫైనాన్స్ చదివాను కాబట్టి, నాకు జనరల్‌గా ఈ మార్కెట్స్ గురించి, క్యాపిటల్ మార్కెట్స్ గురించి, ప్రైమరీ మార్కెట్స్ గురించి, సెకండరీ మార్కెట్స్ గురించి, స్టాక్ మార్కెట్స్ గురించి, ఇన్వెస్ట్‌మెంట్ గురించి, వీటన్నిటి గురించి కొంచెం జనరల్ ఐడియా నాకుంది. దేవుని వాక్యానుసారం కాకుండానే, బయట లోకంలో ఏం జరుగుతుంది బిజినెస్ వరల్డ్‌లో అనేటువంటిది నాకు తెలుసు. సో, నేను మాట్లాడేటప్పుడు మీకు అది ఆహ్, బయటికి వస్తున్నట్టు తెలుస్తుంటది. తర్వాత ఇన్వెస్ట్‌మెంట్‌కి, ట్రేడింగ్‌కి ఈ 2 సెపరేట్‌గా నేను చూడట్లేదు. నా సమాధానం అంతా గూడా నేను రెండిటికి సంబంధించినటువంటి జనరల్ రూల్సే చెప్తాను గానీ, ప్రత్యేకంగా ఈ రెండిటికి వేరు వేరుగా నేను ఆన్సర్ చేయబోవట్లేదు. సో, ఈ ఇంట్రడక్టరీ మార్క్స్‌తో మనము మన క్వెషన్‌ని ఆన్సర్ జేయటానికి మొదలుపెడదాం. మాట్లాడటానికి ముందు దేవుని వాక్యము ఒకసారి చదువుతాను. ఒకే ఒక వచనం చదువుతాను. చదివిన తర్వాత మనము ఈ టాపిక్‌ని ఫర్దర్ డీటెయిల్‌గా చూడటానికి ప్రయత్నం చేద్దాం. 24వ కీర్తన మొదటి వచనాన్ని నేను చదువుతాను. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. భూమి ఆయనదే, భూమిలో ఉన్న సమస్తము ఆయనవే. భూమిలో ఉన్న మనుషులందరూ ఆయనకు చెందిన వాళ్ళే. సో, సమస్తము ఆయనదే అనేటువంటి దాంతో నేను ఈ టాపిక్ మొదలుపెడతాను. నిర్గమకాండము 19వ అధ్యాయంలో 6వ వచనంలో గూడా ఈ మాటుంటది. సమస్త భూమియు నాదే గదా! సమస్త భూమియు నాదే గదా! సో, భూమి ఆయనది. భూమిలో ఉన్నటువంటి సంపద ఆయనది. భూమిలో ఉన్నటువంటి ఖనిజాలు ఆయనవి. భూమిలో ఉన్న నీరు ఆయనది. భూమిలో ఉన్న ఎయిర్ ఆయనది. ల్యాండ్ గూడా ఆయనదే. మనం మాట్లాడుతున్నటువంటి ల్యాండ్ గూడా ఆయనదే. సమస్తము ఆయనవే. పర్వతములు ఆయనవి. సముద్రములు ఆయనవి. మనుషులు ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళు. సో, నేను స్టాక్ మార్కెట్‌లోకి ఒక క్రైస్తవుడు ఎళ్ళొచ్చా? వెళ్ళకూడదా? అనే టాపిక్ మాట్లాడేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, స్టాక్ మార్కెట్ అనేటువంటిది చాలా చిన్న విషయం మనం మాట్లాడుతుంది. చాలా చిన్న విషయం. దేవునితో, దేవుని సంపదతో పోలిస్తే మనం మాట్లాడుతున్న టాపిక్ చాలా చిన్న టాపిక్కు. నంబర్ 1. నంబర్ 2 రెండోదేంటంటే, ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి టాపిక్కు మనము భూమి మీద ఉన్నంత కాలము భూ సంబంధమైనటువంటి టాపిక్ ఇది. ఇది నిత్య జీవానికి సంబంధించినటువంటిది కాదు. పరలోకంలో దేవునితో మనం ఉండబోయేటువంటిది కాదు. ఇది పాప క్షమాపణ గురించి కాదు. ఇది విమోచన గురించి కాదు. ఇది నిరీక్షణ గురించి కాదు. ఇది దేవునితో సమాధానం గురించి కాదు. ఇది ఆయనను చూస్తాననేటువంటి మహిమను గురించినటువంటి నిరీక్షణ గురించి కూడా కాదు. ఈ టాపిక్కు నేననుకుంటాను ఒక క్రైస్తవ జీవితంలో పెద్ద ప్రాముఖ్యంగా తీసుకొని చాలా సీరియస్‌గా స్టడీ చేయాల్సిన టాపిక్ అయితే కాదిది. స్టాక్ మార్కెట్‌లోకి క్రైస్తవుడు ఎళ్ళాలా? వెళ్ళకూడదా? ఇన్వెస్ట్ చేయాలా? ఇన్వెస్ట్ చేయకూడదా? అనేటువంటిది. నేను ఒక కాపరిగా నేను దీన్ని దేవుని కోణంలో నుంచి చూస్తే ఇది చాలా చాలా చిన్నదిగాను, సింపుల్ టాపిక్‌లాగా కనపడింది నాకు. సో, అదే సత్యాన్ని నేను మీకు చెప్తున్నాను. క్వెషన్‌ని నేను ఆన్సర్ జేస్తాను. స్ట్రెయిట్‌గా ఆన్సర్ జేయడానికి ప్రయత్నం జేస్తాను. చేసిన తర్వాత కొన్ని జాగ్రత్తలు గూడా చెప్తాను. ఆ జాగ్రత్తలు గూడా చెప్పిన తర్వాత ఏమైనా మీకు ప్రశ్నలుంటే నేను మీ ప్రశ్నలు గూడా తీసుకోవడానికి ప్రయత్నం జేస్తాను. సో,
ఫస్ట్ క్వెషన్ ఏంటంటే, క్రైస్తవులు స్టాక్ మార్కెట్‌లోకెళ్ళి, స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చా? ఈ క్వెషన్ అడగటానికి ఒక కారణం ఉంది. నన్నెవరు వచ్చి పాస్టర్ గారు స్థలం కొనుక్కోవచ్చా అని నన్నెవరు అడగలేదు. లేకపోతే పాస్టర్ గారు బంగారం కొనుక్కోవచ్చా అని నన్నెవరు అడగలేదు. నిజానికి చాలామంది క్రైస్తవులు స్థలము కొనుక్కుంటున్నారు, బంగారం గూడా కొనుక్కుంటున్నారు. ఇల్లు కొనుక్కుంటున్నారు, కార్లు కొనుక్కుంటున్నారు, వెహికల్స్ కొనుక్కుంటున్నారు. వాళ్ళకి కావాల్సినవన్నీ కొనుక్కుంటున్నారు. కానీ ఏ రోజు వచ్చి పాస్టర్ గారు నేను ఇది కొనుక్కోవచ్చా? కొనుక్కోకూడదా? అని నన్ను ఏ రోజు అడగలేదు. కానీ స్టాక్ మార్కెట్ దగ్గరికొచ్చేటప్పటికే మనకి ప్రశ్నొస్తది. స్టాక్ మార్కెట్‌లో నా డబ్బులు నేను పెట్టొచ్చా? పెట్టకూడదా? ఈ ప్రశ్న అడగటానికి కారణం ఉంది. ఆ కారణం ఏంటో నేను చెప్తాను. చెప్పిన తర్వాత నేను స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడతాను. మేబీ ఇదంతా మాట్లాడడానికి ముందు ఒక డిస్క్లైమర్ ఇవ్వాలేమో నేను. నేను పాస్టర్‌ని. నేను స్టాక్ మార్కెట్ ఎక్స్‌పర్ట్‌ని గాదు. నాకు స్టాక్ మార్కెట్ గురించి తెలీదు. దాంట్లో ఎక్కడ డబ్బులు పెట్టాలో తెలీదు. ఏది కొనాలో తెలీదు. ఏవి అమ్మాలో తెలీదు. నాకేం తెలీదు. నేను స్టాక్ మార్కెట్ ఎక్స్‌పర్ట్‌ని కాదు. నేను పాస్టర్‌ని. నేను ఎథికల్‌గా లేకపోతే మోరల్‌గా ఆన్సర్ జేస్తున్నాను. ఈ మోరల్ క్వెషన్ ఆన్సర్ జేస్తున్నాను. ఏంటంటే ఒక క్రైస్తవుడు స్టాక్ మార్కెట్‌లో తన డబ్బులు పెట్టి ఇంకా డబ్బులు సంపాదించొచ్చా? సంపాదించకూడదా? అనేటువంటిది దేవుని వాక్యానుసారంగా దేవుని దృష్టిలో ఇది కరెక్టా? కాదా? అనే ప్రశ్నే నేను ఆన్సర్ చేస్తున్నాను గానీ, నేను మీకు స్టాక్ మార్కెట్‌కెళ్ళండని చెప్పట్లేదు. ఇన్వెస్ట్‌మెంట్ చేయండని చెప్పట్లేదు. ఒకవేళ చేస్తే దీంట్లో చేయండని గూడా నేను చెప్పట్లేదు. నేను దానికి రైట్ పర్సన్‌ని కాదు. తర్వాత ఇంకొక విషయం గూడా నేను చెప్పాలి. నేను పర్సనల్‌గా మనీని హ్యాండిల్ చేయగలిగిన పర్సన్ కాదు. నేను తట్టుకోలేను. కొద్దిగా మనీ ఉన్నా గూడా నేను హ్యాండిల్ చేయలేను. నేననుకుంటాను, నేను హ్యాండిల్ చేయలేనని దేవుడికి తెలుసు. నిజానికి అది నాకు శ్రేష్టము, నాకు మంచిది. సో, నాకు మనీ గురించి ఎక్కువ డీటెయిల్స్ ఏమి తెలీదు. సో, నాకు ఈ టాపిక్ గురించి గూడా ఎక్కువ ఇన్ఫర్మేషన్ నాకేం తెలీదు. కాకపోతే నేను దేవుని వాక్యంలో నుంచి మీకు ఆన్సర్ చేయాలని ప్రయత్నం జేస్తాను. కానీ కొంతమంది చాలా పెద్ద పెద్ద అమౌంట్స్‌ని హ్యాండిల్ జేయగలరు. క్రోర్స్‌ని హ్యాండిల్ జేయగలరు. హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్‌ని హ్యాండిల్ చేయగలరు. థౌసండ్స్ ఆఫ్ క్రోర్స్‌ని హ్యాండిల్ చేయగలరు. సో, దేవుడు కొంతమందికి అది హ్యాండిల్ చేయగలిగినటువంటి సామర్థ్యాన్నిస్తాడు. కొంతమంది దగ్గర ఆ సామర్థ్యము ఉండదు. సామర్థ్యం లేని వాళ్ళకి ఆఫ్‌కోర్స్ మనం హ్యాండిల్ చేయలేం గాబట్టి మన దగ్గర డబ్బులు లేకుండా ఉండటమే మంచిది. ఇప్పుడు మనకు ఎప్పుడు శ్రేష్టమైనదే చేస్తాడు. కొంతమంది నా దగ్గర డబ్బులెందుకు లేవు అని కొంతమంది అనుకుంటున్నారేమో. ఎందుకు లేవంటే మేబీ నువ్వు హ్యాండిల్ చేయలేవేమో దాన్ని. అది నీకిస్తే నువ్వు దాన్ని జాగ్రత్తగా ఏం చేయాలో నీకు తెలీదు కాబట్టి మేబీ దేవుడు నీకు ఇవ్వట్లేదేమో. కానీ కొంతమంది జాగ్రత్తగా హ్యాండిల్ చేయగలరు. దేవుడు వాళ్ళకి ఇస్తాడు. వాళ్ళు గూడా నమ్మకంగా దాన్ని దేవుడు అప్పగించినటువంటి ఒకతనికి 10 తలాంతులు దేవుడిచ్చి, ఒకతనికి ఒక తలాంత్ దేవుడిస్తే, దీన్ని హ్యాండిల్ చేయగలిగిన వ్యక్తి దాన్ని హ్యాండిల్ చేయగలడు. దీన్ని హ్యాండిల్ చేయగలిగిన వ్యక్తి దీన్ని హ్యాండిల్ చేయగలడు. సో, దేవునికి తెలుసు ఎవరికి ఎంత ఇవ్వాలి అనేటువంటిది. సో, క్వెషన్ దగ్గరికొచ్చేద్దాం డైరెక్ట్‌గా. సో, ఈ క్వెషను ఎందుకు అడుగుతారంటే చర్చ్‌లో పాస్టర్ గారిని జనరల్‌గా ఈ క్వెషన్ ఎందుకొస్తదంటే, కొంతమంది నమ్మేదేంటంటే స్టాక్ మార్కెట్‌లో డబ్బులు పెట్టటం అనేటువంటిది దగ్గర దగ్గర గ్యాంబ్లింగ్ ఏమోనని అనుకుంటారు. సో, గ్యాంబ్లింగ్ చేయటం లేకపోతే బెట్టింగ్ చేయటమేమో అని అనుకోని ఈ క్వెషన్‌ని ఫ్రేమ్ జేస్తారు. ఏమనంటే స్టాక్ మార్కెట్‌కెళ్ళటం, స్టాక్ మార్కెట్‌లో డబ్బులు పెట్టడం ఒక గ్యాంబ్లింగ్ లాంటిదే. లేకపోతే ఒక బెట్టింగ్ లాంటిదే. అనే క్వెషను చాలా మంది హృదయాల్లో ఉంది. అందుకని ఈ క్వెషన్ అడుగుతారు. సో, ఈ టాపిక్ నేను తీసుకోవడానికి కారణం గూడా నేను లాస్ట్ టైము గ్యాంబ్లింగ్ అండ్ బెట్టింగ్ అనేది చెప్పాను. చెప్పిన తర్వాత స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడటానికి రీజన్ ఏంటంటే ఇదిగో ఇది కనెక్షన్. ఆ టాపిక్, ఈ టాపిక్ ఉన్న కనెక్షన్ ఏంటంటే ఇదనమాట. సో, ఆన్సరు నేను స్ట్రెయిట్ అవే చెప్పేస్తాను. ఆన్సర్ ఏంటంటే స్టాక్ మార్కెట్‌లో క్రైస్తవులు డబ్బులు పెట్టటము, స్టాక్స్ కొనటము, స్టాక్స్ అమ్మటము, లాభము సంపాదించటము మంచిదే. ఆన్సర్ ఏంటంటే మంచిదే. నిజానికి చాలామంది స్టాక్ మార్కెట్‌లో డబ్బులు పెట్టి సంపాదించాలని, సంపాదించగలమని గూడా చాలా మందికి తెలీదు. నేననుకుంటాను ఇది ఒక మంచి వండర్‌ఫుల్ ఆపర్చునిటీ.
చాలామంది అసలు తెలీదు. ఇది ఉందని గూడా తెలీదు. ఇది వాడుకోవాలని గూడా తెలీదు. సో, నేనంటాను మీరు స్టాక్ మార్కెట్‌లో డబ్బులు పెట్టటం, స్టాక్స్ కొనుక్కోవటము దేవుని వాక్యానుసారంగా తప్పేమీ కాదు. ఎందుకు తప్పు కాదో చెప్తానిప్పుడు. తప్పు కాదు అని చెప్పాను గదా! ఎందుకు తప్పు కాదు అనేటువంటిది నేను చెప్తాను. ఎందుకు తప్పు కాదంటే, మనం ఎప్పుడూ గూడా స్టాక్ మార్కెట్‌లో షేర్స్ కొనేటప్పుడు, షేర్ అనేటువంటిది ఏంటంటే, కంపెనీలో భాగస్వామ్యం. ఒక కంపెనీలో భాగస్వామ్యం. చాలా కంపెనీలు పబ్లిక్ లిస్టెడ్ కంపెనీస్, ఇన్వెస్ట్‌మెంట్ ఉన్నటువంటి కంపెనీలు, లేకపోతే వాళ్ళకి డబ్బులు కావాలనుకున్నప్పుడల్లా గూడా, ఇలా పబ్లిక్ ఆఫర్‌లోకెళ్ళి తర్వాత స్టాక్ మార్కెట్‌లో వాళ్ళ షేర్స్, వాళ్ళ కంపెనీలో ఉన్నటువంటి ఓనర్‌షిప్‌ని షేర్స్ రూపంలో పబ్లిక్‌కి అమ్ముతారు. పబ్లిక్‌కి అమ్ముతారు. అలాగే ఇన్‌స్టిట్యూషన్స్‌కి కూడా అమ్ముతారు. పబ్లిక్‌కి అమ్ముతారు. ఇన్‌స్టిట్యూషన్స్‌కి అమ్ముతారు. ఇన్‌స్టిట్యూషన్స్ అంటే ఏంటి అంటే ఉదాహరణకి నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అర్థం కావడం కోసం. నేను లేకపోతే మీరు ఎల్ఐసిలో డబ్బులు పెట్టారనుకోండి. నెల నెల లేకపోతే సంవత్సరానికి ఒకసారి, 6 నెలలకొకసారి, 3 నెలలకొకసారి ఎల్ఐసిలో డబ్బులు పెడుతున్నారు గదా! ఎల్ఐసిలో ఒక పాలిసీ కొని డబ్బులు పెడుతున్నారు. మరి మీ డబ్బులు ఎక్కడికెళ్తున్నాయి? ఎల్ఐసి ఏం జేస్తుంది మీ డబ్బులతో? మీ డబ్బులతో ఎల్ఐసి ఏం జేస్తుందంటే, షేర్ మార్కెట్‌లో కంపెనీల యొక్క షేర్లు కొంటుంది. సో, వాటిని ఇన్‌స్టిట్యూషన్స్ అంటాం మనం. ఇన్‌స్టిట్యూషన్స్ అంటే అర్థం ఏంటంటే, సో, ఇప్పుడు వాళ్ళు నా దగ్గర డబ్బులు తీసుకొని, వాళ్ళు ఆ డబ్బులు తీసుకొనెళ్ళి ఎక్కడ పెడుతున్నారు? స్టాక్ మార్కెట్‌లో పెడుతున్నారు. ఉదాహరణకి నేనిప్పుడు చెప్పినటువంటి ఎగ్జాంపులే చెప్తాను. యాక్సిస్ బ్యాంక్ అని ఒక బ్యాంక్ ఉంది. ఆ బ్యాంక్‌లో మేజర్ షేర్ హోల్డర్ ఎవరో తెలుసా? ఎల్ఐసి. ఐడీబీఐ అని ఇంకో బ్యాంక్ ఉంది. ఆ బ్యాంకు ఓనర్ ఎవరో తెలుసా? చాలా వరకు ఎల్ఐసి. మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, నేను డబ్బులిస్తే, నా డబ్బులు ఎల్ఐసి తీసుకొని, ఎల్ఐసి ఏం చేస్తుంది ఆ డబ్బుల్ని తీసుకొనెళ్ళి? వ్యాపారం చేస్తున్నారు. వ్యాపారం చేసి నాకు 8% ఇస్తున్నారు. 7% 8% ఇస్తున్నారు. వాళ్ళు 12% 15% నాకు తెలీదు ఎంత సంపాదించుకుంటున్నారు. వాళ్ళెవరు మనకు చెప్పరు. సో, వాళ్ళు మన ధనం తీసుకొని మనకి ఏదైతే ప్రామిస్ చేశారో అది మనకిస్తా, వాళ్ళింకా దాన్ని తీసుకెళ్ళి మంచి కంపెనీల్లో షేర్ కొనుక్కొని, వాళ్ళు డబ్బులు చేసుకొని, మనకివ్వాల్సింది మనకిస్తున్నారు. వాళ్ళు సంపాదించుకోవాల్సింది వాళ్ళు సంపాదించుకుంటున్నారు. వీటిని ఇన్‌స్టిట్యూషన్స్ అంటాం మనం. వ్యక్తులు కాదు వీళ్ళు, కంపెనీలనమాట. ఇంకొక ఉదాహరణ గూడా చెప్తాను మీకు అర్థం కావటం కోసం. పోస్ట్ ఆఫీస్‌లో డబ్బులు పెడతారు చాలామంది. పోస్ట్ ఆఫీస్‌లో రకరకాల పథకాల్లో పెడతారు. మాక్సిమమ్ పోస్ట్ ఆఫీసు సీనియర్ సిటిజన్స్‌కి 8% ఇస్తుంది. మిగిలినయన్నీ గూడా 8% కన్నా తక్కువే. 7.5, 6.8% ఇంట్రెస్ట్ ఇస్తున్నారు. సో, పోస్ట్ ఆఫీస్‌లో నేను డబ్బులు పెడుతున్నాను. నాకు 7%, 8% వడ్డీ ఇస్తున్నారు నాకు. మరి వాళ్ళేం జేస్తున్నారు నా డబ్బులన్నీ తీసుకొని? మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఏం జేస్తున్నారు అనేటువంటిది. సో, ఆ మనీ తీసుకొని ఎళ్లి కొన్ని కొన్ని సార్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సైడ్ పెడతారు. ఇన్వెస్ట్‌మెంట్ జేస్తారు. రకరకాలుగా వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ జేస్తారనమాట. సో, ఇప్పుడు ఎందుకు కొనుక్కోకూడదు? నంబర్ 3 ఇంకోటి ఆశ్చర్యమైన విషయం ఏంటో చెప్తాను. ఇండియన్ స్టాక్ మార్కెట్‌లోకి ఫారెన్ ఇన్వెస్ట్‌మెంట్ గూడా యాక్సెప్ట్ చేస్తారు. అంటే వేరే కంట్రీల్లో ఉన్నవాళ్ళు గూడా వాళ్ళ డబ్బులు తెచ్చి ఇండియాలో పెట్టుకోవచ్చు స్టాక్ మార్కెట్‌లో. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కెనడియన్ రిటైర్మెంట్ ఫండ్ ఉంది. వాళ్ళు దాదాపు $500,000,000 ఇండియాలో స్టాక్ మార్కెట్‌లో పెట్టారంట. కెనడాలో ఉన్నటువంటి రిటైర్మెంట్ ఫండ్ కంపెనీ డబ్బులు తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో పెట్టారంట. సో, ఫారిన్ కంపెనీలు ఇండియాలో ఉన్న కంపెనీల్లో షేర్లు కొనుక్కుంటున్నారు. ఇండియాలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలు గూడా షేర్ మార్కెట్‌లోకెళ్ళి షేర్లు కొనుక్కుంటున్నాయి. మనం ఎందుకు ఎళ్లి పర్సనల్‌గా, ఇండివిడ్యువల్‌గా ఎందుకు ఎళ్లి షేర్ మార్కెట్‌లోకెళ్ళి షేర్లు కొనుక్కోకూడదు కంపెనీలవి? ఆన్సర్ ఏంటంటే కొనుక్కోవచ్చు. నిజానికి ఇండియన్ స్టాక్ మార్కెట్ మొత్తాన్ని గూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెగ్యులేట్ చేస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మానిటర్ చేస్తుంది. జాగ్రత్తగా ఎక్కడ ఫ్రాడ్స్ గాని, అలాంటివి జరగకుండా ఉండాలని అన్ని జాగ్రత్తలు గవర్నమెంట్ తీసుకొని మానిటర్ చేస్తుంది గాబట్టి, నేననుకుంటాను స్టాక్ మార్కెట్‌లో ఒక క్రైస్తవుడెళ్లి డబ్బులు పెట్టొచ్చు, ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. కావాలనుకుంటే
నువ్వు సంపాదించొచ్చు. ఇది తప్పేమి గాదు. మోరల్లీ తప్పేమి గాదు. ఇప్పుడు నేను ఒక 4 విషయాలు ఇక్కడ మాట్లాడాలి. ఇంకొకటి కూడా నేను జస్ట్ చెప్పి నేనెళ్తాను. అదేంటంటే ఓనర్‌షిప్. ఓనర్‌షిప్. కంపెనీలో షేర్ కొనటం అంటే ఏంటి? ఆ కంపెనీకి ఓనర్ అవ్వటం. షేర్ మార్కెట్‌లో షేర్లు కొనటం అంటే అర్థం ఏంటండి? వాళ్ళకున్నటువంటి ఓనర్‌షిప్‌ని కొంత భాగం నీకు ఇస్తున్నారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. టాటా మోటార్స్ ఉంది. లేకపోతే టీసీఎస్ ఉంది. ఈ ఎగ్జాంపుల్స్ అన్నమాట. సో, టాటా కంపెనీలన్నీ గూడా దగ్గర దగ్గర అన్ని లిస్టెడ్ కంపెనీలే స్టాక్ మార్కెట్‌లో. మీరు టాటా కంపెనీలో టీసీఎస్‌లో ఒక షేర్ కొనుక్కోవాలనుకున్నారనుకోండి. కొనుక్కోవచ్చు. ఎందుకని? కొనుక్కోవటం వల్ల ఏం జరుగుతది? మీరు ఆ కంపెనీకి ఒక షేర్ హోల్డర్ అవుతారు. ఆ కంపెనీకి ఒక షేర్ హోల్డర్ అవుతారు. నంబర్ 2 ఓనర్‌షిప్‌తో పాటు మీరేం జేశారు? కొన్నారు అంటే ఏం జేశారు? బయింగ్ జరిగింది. సో, ఓనర్‌షిప్ ఉంది. బయింగ్ ఉంది. మీరు ఒకవేళ రేపు ఇప్పుడు ఈరోజు టీసీఎస్ షేరు ఒక రూ. 4,000 ఉందనుకోండి ఒక షేరు. రూ. 4,000 కొన్నారు మీరు. కొన్నప్పుడు ఒక 5 సంవత్సరాల తర్వాత అది 5,000 6,000 అయింది. 6,000 అయినప్పుడు మీరు అమ్మారనుకోండి. సో, మీరేం జేస్తున్నారు? బయింగ్ జేస్తున్నారు, సెల్లింగ్ జేస్తున్నారు. సో, ఓనర్‌షిప్ తీసుకుంటున్నారు కంపెనీలో ఓనర్ అవుతున్నారు మీరు. మీరు కొనుక్కుంటున్నారు స్టాకు. మీరు స్టాక్ అమ్ముతున్నారు. తర్వాత అమ్మినప్పుడు మీకేమొస్తుంది? లాభమొస్తుంది. ప్రాఫిటొస్తుంది. సో, ఇప్పుడు ఈ 4 కాన్సెప్ట్స్ ఉన్నాయి గదా! ఓనర్‌షిప్పు, బయింగు, సెల్లింగు, ప్రాఫిట్ మేకింగు. ఆర్ దే బిబ్లికల్? అది మనం అడగాల్సిన ప్రశ్న అన్నమాట. ఇవి నిజంగా దేవుని వాక్యానుసారంగా కరెక్టేనా? అనేటువంటి ప్రశ్న మనం అడగాలి. ఇప్పుడు ఓనర్‌షిప్ ఉందండి. ఒక కంపెనీలో లేకపోతే ఒక ఆస్తిలో నేను లేకపోతే ఒక బిజినెస్‌లో నేను ఓనర్ అవ్వాలనుకుంటున్నానండి. బిబ్లికల్‌గా కరెక్టా? రాంగా? కరెక్టే. నువ్వు బిజినెస్‌కి ఓనరు కాగలవు. నువ్వు కంపెనీ స్టార్ట్ చేసి, కంపెనీలో ప్రొడక్ట్ ప్రొడ్యూస్ చేస్తున్నావంటే మంచి చేస్తున్నావు లోకానికి. మంచి చేస్తున్నావు కాబట్టే నువ్వు కొనుక్కోగలవు. చూడండి, మీరు కంపెనీలో షేర్లు కొనటం గురించి పక్కన పెట్టండి. మీరు స్థలం కొనుక్కుంటున్నారా? కొనుక్కోవట్లేదా? ఆస్తులు కొనుక్కుంటున్నారా? కొనుక్కోవట్లేదా? అబ్రహాము ఆస్తి కొన్నాడా లేదా? కొన్నాడు కదా! ప్రాపర్టీ కొన్నాడా లేదా? కొన్న తర్వాత తన భార్యను పాతిపెట్టుకోవాలనుకుంటే ప్రాపర్టీ కొన్నాడు. ప్రాపర్టీ కొన్నాడు. ట్రాన్సాక్షన్ జరిగింది. ట్రాన్సాక్షన్ జరిగిందా? జరగలేదు దేవుని వాక్యంలో. సో, నేను అంటుందేంటంటే ప్రాపర్టీ కొనుక్కోవటం తప్పు లేనప్పుడు, ఓనర్‌షిప్ కలిగి ఉండటం తప్పు లేనప్పుడు, ఇల్లు కొనుక్కోవటం తప్పు లేదు. ఏది తప్పు లేదు. సో, అందులో కంపెనీస్ అనేటువంటిది, బిజినెస్ అనేటువంటిది మనకు మంచి జరగటానికే దేవుడు భూమి మీద ఉండనిచ్చాడు. బిజినెస్ ఈస్ గుడ్. మళ్ళీ చెప్తున్నాను. బిజినెస్ ఈస్ గుడ్. బిజినెస్ లేదనుకోండి, నిజానికి ఇప్పుడు నేను మీ ముందు నుంచున్న విధంగా చెప్తున్నాను. బిజినెస్ లేకపోతే నా కళ్ళకి కళ్ళజోడు ఉండదు. బిజినెస్ లేకపోతే నేను ఈ టై పెట్టుకోలేను. బిజినెస్ లేకపోతే నేను ఈ షర్ట్ ఏసుకోలేను. బిజినెస్ లేకపోతే కింద నేను సాక్స్ ఏసుకోలేను. బిజినెస్ లేకపోతే నేను షూ ఏసుకోలేను. బిజినెస్ లేకపోతే నేను వెహికల్ మీద రాలేను. బిజినెసెస్‌ని గనక మీరు మన జీవితంలో నుంచి తీసేయాలనుకున్నారంటే మనం తప్పు చేస్తున్నాం. బిజినెసెస్ మంచిది. కంపెనీలు మంచివి. మనందరికీ ఎంతో సహాయం చేస్తున్నాయి. ఉదయమునే లేచి నువ్వు పాలు వేడి చేసుకొని కాఫీ పెట్టుకోవాలన్నా గూడా, నీకు కాఫీ పౌడర్ సప్లై చేసేవాళ్ళుండాలి. పాలు సప్లై చేసేవాళ్ళుండాలి. ఈ 2 కలిసి నీ దగ్గరికి రావాలంటే గ్యాస్ ఉండాలి. అన్నీ కంపెనీలే. మీరు చూడండి. మీ జీవితంలో అంటే కంపెనీస్ గనక లేకపోతే, బిజినెసెస్ గనక లేకపోతే, మన జీవితం ఎలా ఉంటదో ఒకసారి మీరు ఊహించుకోండి. ఇదంతా ఇంత దేవుని కృప. ఇదంతా దేవుని స్వరూపంలో నుంచి చేయబడిన మనిషి సృష్టిస్తున్నటువంటి అద్భుతమే ఇదంతా గూడా. మనము బిజినెసెస్‌ని అలానే చూడాలి. సో, బిజినెసెస్ ఆర్ మోరల్లీ గుడ్. మోరల్లీ గుడ్ అండ్ బిజినెసెస్ చేయటం మంచిది. బిజినెసెస్‌లో ఓనర్‌షిప్ కలిగి ఉండటం గూడా మంచిది. ఇప్పుడు చూడండి, మనము స్టాక్ మార్కెట్‌లోకెళ్ళి ఒక కంపెనీలో షేర్ కొనుక్కున్నామనుకోండి. అది తప్పెలా అవుతది? ఎందుకు తప్పవుతది? మీరు చెప్పండి, బిబ్లికల్‌గా నాకు ఆన్సర్ ఎందుకు తప్పవుతది? నేను ఒక కంపెనీలో ఒక షేర్ కొనుక్కున్నాను. ఓనర్‌షిప్ తీసుకున్నాను ఆ కంపెనీలో. ఎందుకు తీసుకున్నాను? ఆ కంపెనీ భూమి మీద ఉన్నటువంటి మనుషులకి అందరికి మంచి చేస్తుందని నేను నమ్మాను. అది మంచి చేస్తూ, అది పెరుగుతూ నా ఆస్తిని గూడా పెంచుతదని నేను నమ్మినప్పుడు, నేనెళ్లి దాంట్లో కొనుక్కుంటే తప్పేంటండి? ఏం తప్పులేదు. అమ్మితే తప్పులేదు. కొనుక్కుంటే తప్పులేదు. లాభం సంపాదిస్తే తప్పులేదు. నేను గుణవతి అయిన భార్య గురించి చెప్పినప్పుడు చెప్పాను. ఆమె కష్టపడి చాలా ధనం సంపాదించింది. సంపాదించినప్పుడు
ఆమె ఎళ్లి ఏం చేసింది 31 అధ్యాయం సామెతల గ్రంథంలో ఆమె ఎళ్లి డబ్బులు ఏం చేసింది? ఇన్వెస్ట్ చేసింది. ఇన్వెస్ట్ చేసింది. ట్రేడింగ్ గూడా చేసిందామె. ఆమె ఏం చేసిందంటే, ఆమె దగ్గర ఉన్నటువంటి వస్తువులిచ్చి, ఆమె దగ్గర లేనటువంటి ఆహారం కొనుక్కుంది. కుటుంబానికి కావాల్సినయన్నీ కొనుక్కుంది. అంతేకాదు, ఆమె తను సంపాదించిన సంపాదన తీసుకెళ్ళి పొలం కొంది. పొలం కొనటమే కాదు, ఆ పొలంలో ద్రాక్ష తోట నాటించింది. సో, చూడండి ఆమె ఏం చేస్తుంది లాభము సంపాదించింది. లాభము అనేటువంటి మాటను గూడా మనము అక్కడ చూస్తాం. ఆమె లాభము సంపాదించింది. చూడండి 31 అధ్యాయంలో మీరు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం మాట్లాడుతున్న కాన్సెప్ట్స్ అన్నీ ఉన్నాయి గదా! బయింగ్ ఉంది, సెల్లింగ్ ఉంది, ట్రేడింగ్ ఉంది, ఇన్వెస్ట్‌మెంట్ ఉంది, ప్రాఫిట్ ఉంది. అన్నీ గూడా మనము ఇక్కడ చూస్తాం 31వ అధ్యాయంలో. 11వ వచనం. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మికుంచును. అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు. ఆమె తన బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను గాని కీడేమీ చేయదు. ఇక్కడ కిందకొస్తే 13వ వచనం. ఆమె గొర్రెబొచ్చును, అవిసె నారను వెదకును. తన చేతులారా వాటితో పనిచేయును. ఇది హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ చేస్తుంది. ధనము సంపాదిస్తుంది. అంతేకాదు వర్తకపు ఓడలు దూరం నుండి ఆహారం తెచ్చునట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చుకొనును. చూడండి ఆమె చేసింది వర్క్ చేస్తుంది. ఆమె చేసిన ప్రొడక్ట్‌లతో వేరే వాళ్ళకివ్వటం, వేరే వాళ్ళ దగ్గర నుంచి ఫుడ్ తెచ్చుకోవటం లాంటివి చేస్తున్నారు. అంతేకాదు 15వ వచనంలో ఆమె ఎర్లీగా లెగుస్తదంట. ఎంత కష్టపడుతుందో చెప్తుంది. 16వ వచనంలో ఆమె పొలమును చూసి దాన్ని తీసుకొనును. తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. పొలం కొంది. తర్వాత తన ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి దాంట్లో సెకండ్ స్ట్రీమ్ ఆఫ్ ఇన్‌కమ్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. 17వ వచనం. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలంగా పనిచేయును. తన వ్యాపార లాభము అనుభవముచే తెలుసుకొనును. రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. ఆమె పంటెను చేత పట్టుకొనును. తన వ్రేళ్లతో కదురు పట్టుకొని వడుకును. వడకటం చూడండి ఇదంతా కూడా ఆమె బిజినెస్ చేస్తుంది. ఏంటి బట్టల బిజినెస్ చేస్తుంది. బట్టల బిజినెస్ చేస్తుంది, సంపాదిస్తుంది. సంపాదించడమే కాదు జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేస్తుంది. ఇన్వెస్ట్ చేయడమే కాదు ప్రాఫిట్ కూడా ఆమె చేస్తుంది. ఇవన్నీ బిబ్లికలే. మీరు చూడండి. ఇప్పుడు వస్తువులు కొనటం, అమ్మటం బైబిల్‌లో ఉందా? చాలా చోట్ల ఉంది. ల్యాండ్ అమ్మేటప్పుడు, ల్యాండ్ కొనేటప్పుడు ఎలాంటి రెగ్యులేషన్స్ ఉన్నాయనేటువంటి ధర్మశాస్త్రం చెప్తుంది. అంతేకాదు ధాన్యము అమ్మేటప్పుడు, ధాన్యం కొనేటప్పుడు, ధాన్యం గురించి కూడా దేవుని వాక్యము చాలా మాట్లాడుతుందనమాట. అంతేకాదు ఇంకా తూనికలు, కొలతలు, త్రాసులు, గుండ్లు, తూములు అంటే ఏంటంటే స్కేల్స్ మనం స్కేల్ అంటే తెలుసు తూములు అంటే తెలుసు కదా మీకు. సో, అంటే ఒకవైపు బరువు పెట్టి, ఇంకొక వైపు వస్తువులు పెట్టి మనం అమ్ముతుంటాం కదా! సో, ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నీ మనం ఆమోస్ గ్రంథంలో చూస్తాం. ఒక చోట కాదు బోలెడన్ని చోట్ల చూస్తాం. వ్యాపారము అనేటువంటిది మనము దేవుని వాక్యంలో ఒక చోట కాదు, చాలా చోట్ల చూస్తాం. బంగారం ఇచ్చి, వెండిచ్చి కొన్నట్టుగాను మనము ద్వితీయోపదేశ కాండంలో దేవుడు ఇశ్రాయేలీయులకు ఒక మాట చెప్తాడు. ఎదోము దాటి ఎళ్తున్నప్పుడు మీరు ఎదోమీయుల దగ్గర ఏది ఫ్రీగా తీసుకోవద్దు. ఈవెన్ ఫుడ్ అండ్ వాటర్ గూడా వాళ్ళ దగ్గర కొనుక్కోమంటాడు. ఫుడ్ అండ్ వాటర్ గూడా వాళ్ళ దగ్గర కొనుక్కోమంటాడు. ద్వితీయోపదేశ కాండం 2 అధ్యాయం 6 వచనంలో మీరు వాటరు, ఫుడ్ గూడా వాళ్ళ దగ్గర కొనుక్కోండి. ఫ్రీగా తీసుకోవద్దు అనేటువంటిది గూడా దేవుడు చెప్తాడనమాట. సో, ఆన్సరు చాలా సింపుల్‌గా చెప్తున్నాను ఏంటంటే, దేవుని వాక్యంలో బిజినెస్ చేయటం గాని, బిజినెస్‌లో భాగం అవ్వటం గాని, అమ్మటం గాని, కొనటం గాని, లాభము సంపాదించటం గాని, దేవుని వాక్యానుసారంగా ఏది గూడా తప్పు కాదు. తప్పు కాదు కాబట్టి, మీరు స్టాక్ మార్కెట్‌లోకెళ్ళి ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటే ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. షేర్స్ కొనుక్కోవాలంటే షేర్లు కొనుక్కోవచ్చు. సంపాదించాలంటే మీరు సంపాదించొచ్చు. ఇప్పుడు కష్టపడినటువంటి ధనము మీరు దాన్ని ఆ ధనము చేత ఇంకా ఎక్కువ ధనము పెట్టించటం ఎలా అనేటువంటి టాపిక్ గాబట్టిది. సో, మీరు సంపాదిస్తున్నారు కష్టపడి. బిజినెస్ చేసో, ఉద్యోగం చేసో కష్టపడుతున్నారు. ఇంటికి ధనం తెచ్చుకుంటున్నారు. తెచ్చిన ధనాన్ని రేపటి కొరకు, లేకపోతే భవిష్యత్తు కొరకు కొంత మీరు దాచిపెట్టుకోవాలనుకున్నారనుకోండి. దాచిపెట్టుకోవాలనుకుంటే అది జనరల్‌గా మనము ల్యాండ్ కొంటాము. కొన్నిసార్లు బంగారం కొంటాము. ల్యాండ్ కొనటం తప్పా? తప్పు కాదు. బంగారం కొనడం తప్పా? తప్పు కాదు. ఏది తప్పు కాదు. నేను అదే అంటున్నాను మళ్ళా స్టాక్ మార్కెట్‌లో స్టాక్ కొనటం కూడా తప్పు కాదు. ఇది గ్యాంబ్లింగ్ కాదు. తర్వాత ఇది ఇది బెట్టింగ్ గూడా కాదు. ఎందుకు కాదంటే మీరు గ్యాంబ్లింగ్ చేయట్లేదు స్టాక్ మార్కెట్‌లో. బెట్టింగ్ గూడా చేయట్లేదు. ఎందుకంటే బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ఇండియాలో ఇల్లీగల్. కానీ స్టాక్ మార్కెట్ అనేటువంటిది మంచిది. ఎందుకంటే కంపెనీలన్నీ గూడా ఒకే చోటకొచ్చి వాళ్ళ షేర్స్‌ని అమ్మటము, కొనటము అనేటువంటిది జరుగుతుంది గాబట్టి స్టాక్ మార్కెట్‌లోకి
మనం వెళ్ళటం తప్పేం గాదు. కొనుక్కోవటం తప్పేం గాదు. అమ్మటం తప్పేం గాదు. చూడండి చాలామంది కష్టపడి ధనాన్ని సంపాదిస్తారు గానీ, ఆ ధనాన్ని కొంతమంది దాచిపెడతారు. దాచిపెట్టకూడదు. దాచిపెట్టారనుకోండి, ఇప్పుడు మీరు కష్టపడి డబ్బులు సంపాదించి ఒక ముంతో ఏదో చూసి ఒక బాక్స్ సేఫ్ లాకర్ ఏదో చూసి దాంట్లో డబ్బులు పెట్టారనుకోండి ఏమవుతది? ఎంతకాలమైనా గూడా అంతే ఉంటది. మీరు ఓ రూ. 1,00,000 పెట్టారనుకోండి, 5 ఏళ్ల తర్వాత లాకర్ ఓపెన్ చేసి చూసారనుకోండి ఎంతుంటాయి? రూ. 1,00,000 ఉంటాయి. అదే రూ. 1,00,000 మీరు తీసుకెళ్ళి ఎక్కడైనా ఎక్కువ డబ్బులొచ్చే దగ్గర పెట్టారనుకోండి. పెడితే ఇప్పుడు ఆ రూ. 1,00,000 1,20,000 1,30,000 అయ్యేయండి. నువ్వేం చేయకుండానే నీ డబ్బులే నీ డబ్బుల్ని సంపాదించి పెట్టేది. సో, అది యాక్చువల్‌గా ఏం జరుగుతదంటే స్టాక్ మార్కెట్‌లో గాని ఇలాంటి వాటిల్లో పెట్టినప్పుడు మీరు ఇన్‌ఫ్లేషన్‌ని బీట్ చేసి ఇన్‌ఫ్లేషన్ ఆల్‌మోస్ట్ 5%, 6% ఇన్‌ఫ్లేషన్ ఉందనుకోండి. అంటే ఇన్‌ఫ్లేషన్ అంటే ఏంటంటే ఈరోజు రూ. 1000 ఉన్న వస్తువు 5 ఏళ్ల తర్వాత రూ. 1000 ఉండదు. ఈరోజు రూ. 1000 ఉన్న వస్తువు 5 ఏళ్ల తర్వాత 1300 అయిందనుకోండి. ఎంత పెరిగింది దాని విలువ? ఆ! 300 అయింది. మరి ఈరోజు నీ జీతం 25,000 ఉండి 25 ఏళ్ల తర్వాత కూడా నీ జీతం 25,000 ఉందనుకోండి. అంటే నువ్వు ఎంత నష్టపోతున్నావు? చాలా నష్టపోతున్నావనమాట. సో, ఎందుకంటే నువ్వు ఆ రోజు ఎక్కువ డబ్బులు పెట్టి కొనాల్సొస్తది. అదే వస్తువు నిజానికి కొన్ని వెహికల్స్ ఒకప్పుడు 5,00,000కి వచ్చేయి కార్లు. అదే కార్ ఈరోజు 11, 12,00,000 అమ్ముతున్నాడు. ఏం జరిగింది? ఏం జరిగిందంటే ఇన్‌ఫ్లేషన్ అనమాట. అంటే మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్ పెరిగిందనమాట. పెరగటం వల్ల జరిగింది కాబట్టి మీరు సంపాదించే సంపాదనతో ఇన్‌ఫ్లేషన్‌ని ఓవర్‌కమ్ చేసి మీరు సంపాదించలేకపోతే గనక మీ డబ్బులుగానే మిగిలిపోతాయి. మీరెంత సంపాదించారో అలానే ఉండిపోతాయన్నమాట. సో, కాబట్టి నేననుకుంటాను క్రైస్తవులు స్టాక్ మార్కెట్‌లోకెళ్ళి స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయటం మంచిదే. డబ్బులు సంపాదించటం మంచిదే. దీంతో నేను చెప్పాలనుకున్న సగమే అయింది. ఇంకొక సగం ఉంది. ఆ సగము జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వటానికి ప్రయత్నం చేయండి. మీకేమైనా క్వెషన్స్ ఉంటే హోల్డ్ చేయండి. నేను డిస్కషన్ అంతా అయిన తర్వాత నేను ఆన్సర్ చేయటానికి ప్రయత్నం చేస్తాను. ఒక 10 పాయింట్లు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా మేము స్టాక్ మార్కెట్‌లోకి ఎళ్దాము, ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాము అని అనుకుంటుంటే గనక మీరు జాగ్రత్తగా వినండి. ఈ 10 పాయింట్లు. ఇంతవరకు నేను చెప్పిన దాన్ని కొద్దిగా ఇది బ్యాలెన్స్ చేస్తానన్నమాట. బ్యాలెన్స్ చేయకపోతే గనక మీరెళ్లి రేపు ఉదయమే డబ్బులు పెట్టడం మొదలుపెడతారు. ఒకవేళ మీ డబ్బులు పోయినాయనుకోండి, మీరు బాధపడతారు. పోవటానికి అవకాశం ఉంది కాబట్టి. సో, అందుకని ఈ 10 పాయింట్లు నేను చెప్తున్నాను. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నంబర్ 1 ఫస్ట్ పాయింట్ ఏంటంటే, రిస్క్ తెలుసుకో నువ్వు. రిస్క్ ఉంది. రిస్కు తెలుసుకో. ఏంటి రిస్కు? రిస్క్ ఏంటంటే, నువ్వు నీ దగ్గరున్న రూ. 100 తీసుకెళ్ళి ఒక కంపెనీలో పెట్టావనుకోండి. షేర్ కొన్నావు. ఆ కంపెనీలో పెట్టినప్పుడు ఏ కారణం చేతైనా గూడా ఆ కంపెనీ బిజినెస్ పోయిందనుకోండి. ఆ కంపెనీ బిజినెస్ పోయుండొచ్చు. లేకపోతే ఆ కంపెనీని నడిపించేటువంటి వాళ్ళు చేయకూడని పనులేదో చేయటం వల్ల వాళ్ళు కేసుల్లోకెళ్ళిపోయుండొచ్చు. ఏం జరుగుతది నీ డబ్బులు పోవటానికి అవకాశం ఉంది. అదే గనక ఎల్ఐసీలో పెట్టినట్టయితే, ఆ రిస్క్ వాళ్ళు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు డైరెక్ట్‌గా నువ్వే ఎళ్ళాలనుకున్నావు కాబట్టి, ఇప్పుడు నువ్వు రిస్క్‌ని ఎవరు తీసుకోవాలి? నువ్వు తీసుకోవాలి. సో, స్టాక్ మార్కెట్‌లో రిస్క్ ఉంది గానీ, స్టాక్ మార్కెట్ బెట్టింగ్ గాదు, గ్యాంబ్లింగ్ గాదు. రిస్క్ ఉంది. కాలిక్యులేటెడ్ రిస్క్ ఉంది. ఆ రిస్క్‌ని నువ్వు మేనేజ్ చేయగలిగితే, నువ్వు స్టాక్ మార్కెట్‌లోకి వెళ్ళొచ్చు. నీకు రిస్క్‌ని మేనేజ్ చేయటం తెలీదనుకోండి, బెస్ట్ ఏంటో తెలుసా అండి? పోస్ట్ ఆఫీస్ గాని, ఎల్ఐసి గాని బెస్ట్. సో, రిస్క్ నేను తీసుకోలేను, ఇదంతా నేను చేయలేను, హ్యాండిల్ చేయలేను అన్నారనుకోండి, మీరు జాగ్రత్తగా వేరే చోటకెళ్ళిపోవటం మంచిది. సో, రిస్క్ ఉంది అనేటువంటిది మీకు తెలుసుకోవాలి. ప్రతి క్రైస్తవుడు గూడా తెలుసుకోవాలి. రిస్క్ ఉంది. సో, ఈ రిస్క్‌ని మిటిగేట్ చేయొచ్చు. రిస్క్‌ని ఎలా మిటిగేట్ చేయొచ్చో తెలుసా అండి? మీ దగ్గర రూ. 100 ఉందనుకోండి. రూ. 100లో రూ. 10 ఒక కంపెనీలో పెట్టి మిగిలిన రూ. 90 9 కంపెనీల్లో పెట్టారనుకోండి. ఒక కంపెనీ పోయినా గూడా రూ. 10 పోతాయి. అప్పుడు రూ. 90 పోవు గదా! సో, మిటిగేషన్ స్ట్రాటజీస్ అంటాం దీన్ని. అంటే రిస్క్ మిటిగేషన్ స్ట్రాటజీస్ అంటాము. స్టాక్స్ కొనేటప్పుడు మీరెలా కొనాలంటే జాగ్రత్తగా కొనుక్కోవాలి. ఎక్కడ పెడుతున్నాను, దేంట్లో కొంటున్నాననేటువంటిది చూసుకొని చేసుకోండి. నంబర్ 1. నంబర్ 2 స్టాక్ మార్కెట్‌లోకెళ్ళాలంటే మీకు చాలా జ్ఞానం అవసరం. ఏమవసరం? నాలెడ్జ్ అవసరం. చాలా జ్ఞానం కావాలి. మీకు కంపెనీ గురించి చాలా స్టడీ చేయాలి. ఏ కంపెనీలో అయితే మీరు షేర్ కొనుక్కోవాలనుకుంటున్నారో, ఆ కంపెనీ
ఏ ఏరియాలో ఉంది? ఎంతకాలం ఉంటది ఈ కంపెనీ? ఫ్యూచర్ ఎలా ఉంది ఈ కంపెనీకి? ఈ కంపెనీ ఎవరు నడిపిస్తున్నారు? లాస్ట్ 10 ఏళ్ళు ఈ కంపెనీ ఎలా జేసింది? ఒకటి కాదు. మీరు అంటే చాలా స్టడీ చేయాల్సుంటది. చాలా నాలెడ్జ్ అవసరం ఉంటది. నాలెడ్జ్‌తో పాటు మీకు అనుభవం గూడా ఉండుండాలనమాట. అనుభవం అనేటువంటిది డే 1 రాదు గానీ, నిదానంగా అనుభవం అనేటువంటిదొస్తది. కాబట్టి మీరేమీ తెలియకుండా నా పక్కన ఒకతను ఈ కంపెనీలో కొంటున్నాడు. నేను గూడా కొంటానన్నారనుకోండి. దాన్ని జ్ఞానం లేకుండా చేయటం అంటారు ఆ పనిని. సో, మీకు జ్ఞానం అవసరం స్టాక్ మార్కెట్‌లోకెళ్ళాలంటే. మీకు జ్ఞానం లేదనుకోండి ఎళ్ళకండి. మీకు జ్ఞానం ఉందనుకోండి, నాకు తెలుసు ఈ కంపెనీ ఎలా ఉందో అని మీకు తెలిసిందనుకోండి, అప్పుడు మీరెళ్ళొచ్చు. ఇంతకుముందు నోకియా అనే ఒక కంపెనీ ఉండేది. చాలా మంది ఫోన్‌లు వాడేవాళ్ళు. ఇప్పుడు మీలో ఎంతమంది నోకియా ఫోన్‌లు వాడుతున్నారు? ఏమైంది ఆ కంపెనీకి? చాలా పెద్ద కంపెనీ ఒకప్పుడు. ఏమైంది ఆ కంపెనీ? ఆలోచించండి. అంటే మీరు ఈరోజు ఈ కంపెనీ బావుందని మీరెళ్లి కొన్నారనుకోండి షేర్ మార్కెట్‌లోకెళ్ళి షేర్సు. మరి రేపు 5 ఏళ్ల తర్వాత అసలు కంపెనీ లేదనుకోండి. మీ డబ్బులన్నీ పోతాయి. కాబట్టి మీరు కొనేటువంటి కంపెనీస్‌లో ఎలాంటి కంపెనీలో కొంటున్నారనేటువంటిది జాగ్రత్తగా మీరు చదువుకొని, నేర్చుకొని, జ్ఞానముతో చేయాల్సినటువంటి పని. అర్థమైందా? సో, ఇది రెండో పాయింట్. మొదటిది రిస్క్ ఉంది. ఆ రిస్క్ ఏంటో తెలుసుకోండి. తెలుసుకొని మీరు చేయండి. మూడో పాయింటు కొన్ని కంపెనీల్లో స్టాకులు కొనగూడదు మనం. కొన్ని కంపెనీస్‌లో స్టాక్స్ కొనగూడదు. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా చెప్పేటువంటి, చేసేటువంటి బిజినెసెస్ కొన్నున్నాయి. ఆ బిజినెస్ ఉన్న కంపెనీల్లో మనం ఏ రోజు షేర్స్ కొనగూడదు. ఉదాహరణకు చెప్తాను. ఆల్కహాల్ ప్రొడ్యూస్ చేసే కంపెనీల్లో మనం షేర్లు కొనగూడదు. టొబాకో అలాంటి కంపెనీల్లో మనం షేర్లు కొనగూడదు. తర్వాత మెడికల్‌లో గూడా అనెతికల్ అబార్షన్ సంబంధించినటువంటివి ఉన్నాయనుకోండి. అలాంటి వాటిల్లో మనం కొనగూడదు. అబార్షన్ దేవుని వాక్యానుసారంగా పాపం. కాబట్టి అలాంటికి సంబంధించిన మెడికల్ కంపెనీస్‌లో మనము షేర్లు కొనగూడదు. సో, మీరు కొనేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించాల్సిందేంటంటే ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు ఎలాంటి కంపెనీస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు? వాళ్ళు చేసే బిజినెస్సు వేరే మనుషులకు భూమి మీద మంచి చేస్తున్నారా లేదా? వేరే వాళ్ళ జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉన్నారా లేదా? అని చూసి మాత్రమే మీరు బిజినెసెస్‌లో ఇన్వెస్ట్ చేయండి. కొన్ని బిజినెసెస్‌లో ఇన్వెస్ట్ చేయకూడదు. ఫ్రాడ్ చేస్తున్నారనుకోండి వాళ్ళు. వాళ్ళ బిజినెసెస్‌లో ఇన్వెస్ట్ చేయకూడదు. ఆ కంపెనీని నడిపేటువంటి వాళ్ళు ఎథికల్ పీపుల్ కాదనుకోండి. వాళ్ళే ఫ్రాడ్ చేసేవాళ్ళనుకోండి. అలాంటి కంపెనీల్లో మనం ఇన్వెస్ట్ చేయకూడదు. సో, మీరు ఇలాంటివన్నీ జాగ్రత్తగా చూసుకొని ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటే ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. సో, డోంట్ ఇన్వెస్ట్ ఇన్ అన్‌ఎథికల్ ఆర్ అన్‌బిబ్లికల్ బిజినెసెస్. అలాంటి వాటిలో మీరు షేర్లు కొనకూడదు. నంబర్ 4 అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అదేంటంటే, నువ్వు షేర్ మార్కెట్‌లోకి అసలెందుకెళ్తున్నావు అనేటువంటిది నీ హృదయంలో నువ్వు పరీక్షించుకో. నీకు గనక డబ్బు మీద ఆశుండి ఎళ్తున్నావంటే గనక, లవ్ ఆఫ్ మనీ ఈజ్ డేంజరస్. అంటే ధనము సంపాదించాలి, ఇంకా ధనము సంపాదించాలని నువ్వు షేర్ మార్కెట్‌లోకెళ్తుంటే గనక, అది మేబీ నువ్వు ధనాన్ని ప్రేమిస్తున్నావేమో. దేవుడి కన్నా ఎక్కువ ధనాన్ని నువ్వు ప్రేమిస్తున్నావేమో. నేననుకుంటాను ఏ క్రైస్తవుడికి ఇది మంచిది గాదు. నిజానికి ప్రభువే చెప్పాడనమాట. ధనము అనేటువంటిది దేవుడి నుంచే నిన్ను దూరం చేస్తే నువ్వు ఇద్దరికీ దాసులుగా ఉండలేవు. ఒకటి ధనము, 2 దేవుడు. సో, నువ్వు ఇలాంటి వాటిల్లోకెళ్ళేటప్పుడు నిన్ను నువ్వు పరీక్షించుకోవాల్సిందేంటంటే, నువ్వు ధనమును ప్రేమిస్తున్నావా? ధనము అంటే నీకు చాలా ఇష్టమా? నీ దగ్గరున్న ధనాన్ని ఇంకా చాలా ధనం చేయాలని, ఇంకా ఎంతో ధనం చేయాలని, ధనము మీద ప్రేమతో ఎళ్తున్నావా? లేకపోతే దేవుడు నీకిచ్చినటువంటి వనరులను జాగ్రత్తగా మంచి గృహ నిర్వాహకుడిలాగా 10 తలాంతులు ఇచ్చిన అతను ఇంకొక 10 తలాంతులిచ్చి దేవుడు ఎదుట నమ్మకంగా నిలబడ్డాడు. అలా చేయటానికి వెళ్తున్నావా నువ్వు? లేకపోతే నువ్వు బాగా సంపాదించాలి అనేటువంటి ఉద్దేశంతో ఎళ్తున్నావా? లవ్ ఆఫ్ మనీ గురించి నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. ధనాన్ని ప్రేమించటం వలన మన జీవితంలో అన్ని సమస్యలకి కారణం అదే. ఫస్ట్ తిమోతి చాప్టర్ 6 మనం
మనందరికీ తెలిసినటువంటి వర్సే. కానీ ఒకసారి నేను మీకోసం చదువుతాను. ధనమును ప్రేమించకూడదు అనేటువంటిది. 6 అధ్యాయం, మొదటి తిమోతి 6 అధ్యాయము 9వ వచనం. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టంలోను, నాశనంలోను ముంచును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తాము పొడుచుకొనిరి. ఇప్పుడు మీరు చూడండి, మీకు లవ్ ఆఫ్ మనీ ఉందనుకోండి, నిజానికి మిమ్మల్ని దేవుడి నుంచే దూరం చేస్తది. డబ్బు పిచ్చి, డబ్బే, డబ్బే, డబ్బే అని గనక ఒక క్రైస్తవుడు బ్రతికాడనుకోండి, ఆఖరికి విశ్వాసము నుండే తొలగిపోయి నువ్వు దేవుడికే దూరమైపోతావు. కాబట్టి నువ్వు ఎందుకు స్టాక్ మార్కెట్‌లో డబ్బులు పెట్టాలి, ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నావో నువ్వు జాగ్రత్తగా పరీక్షించుకో. ఒకవేళ నీకు డబ్బు మీద ప్రేముందా లేదా అని పరీక్షించుకోవాలనుకుంటే ఎలా అంటే మిగిలిన పాయింట్లు గూడా నీకు వింటే అర్థమవుతది. నీకు నిజంగా డబ్బు మీద ప్రేమతో ఎళ్తున్నావా? లేకపోతే ఎందుకెళ్తున్నావు స్టాక్ మార్కెట్‌లోకనేటువంటిది నువ్వు పరీక్షించుకోవాలి. నంబర్ 5 ఏంటంటే గెట్ రిచ్ క్విక్. గెట్ రిచ్ క్విక్ అంటే త్వరగా ధనవంతుడు అయిపోతావు. కొంతమంది ఏం చెప్తారో తెలుసా? స్టాక్ మార్కెట్‌లోకెళ్ళి వీళ్ళు ఎంత తొందరగా చాలా గొప్ప ధనవంతులు అయిపోయారు. అందుకని నేను గూడా స్టాక్ మార్కెట్‌లోకెళ్ళి త్వరగా ఎక్కువ కష్టపడకుండా స్మార్ట్‌గా త్వరగా బోలెడంత డబ్బులు సంపాదించాలి. మేబీ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఇదేమన్నా ట్రాప్ ఏమో జాగ్రత్త. గెట్ రిచ్ క్విక్ అనేటువంటిది మంచిది కాదు. నేను మొన్న గూడా చెప్పాను. త్వరగా డబ్బులు సంపాదించాలని ప్రయత్నం చేస్తే సామెతల గ్రంథంలో నేను చెప్పాను లాస్ట్ మెసేజ్‌లో. గ్యాంబ్లింగ్ అండ్ బెట్టింగ్‌లో చెప్పాను. ఆ ధనము నీతో నిలవదు. నిదానంగా కష్టపడి సంపాదించేదే నీతో నిలబడేటువంటి ధనం. గెట్ రిచ్ క్విక్ అనేటువంటి యాటిట్యూడే మంచిది కాదు. త్వరగా నేను ధనవంతుడినవ్వాలి అనేటువంటి ఉద్దేశ్యంతో నువ్వు స్టాక్ మార్కెట్‌లోకెళ్తుంటే గనక అది రాంగ్. అలాంటి మైండ్ నీకుంటే గనక దేవుని ఎదుట సమయం తీసుకొని ప్రార్థించి ఒప్పుకో దేవుడి దగ్గర. ప్రభువా! మేబీ నాకున్న ఉద్దేశ్యం మంచిది కాదనుకుంటా అని నువ్వు దేవుడి దగ్గర ఒప్పుకోవటం మంచిది. నంబర్ 5. నంబర్ 6 అండ్ వెరీ ఇంపార్టెంట్. ఇదేంటంటే స్పెండింగ్ టూ మచ్ టైమ్ ఇన్ స్టాక్ మార్కెట్. అంటే నిజంగా దేవుడు నీకిచ్చినటువంటి మంచి సమయాన్ని ఆయనతో నువ్వు గడపకుండా, ఆయనతో నువ్వు సహవాసం చేయకుండా, ఆయనను స్తుతించకుండా, ఆయన కోసం పని చేయకుండా, ఆయన సంఘం కోసం పని చేయకుండా 24 గంటలు స్టాక్ మార్కెట్‌లోనే కూర్చొని, నీ టైమంతా గూడా డబ్బుల మీద గనక నువ్వు ఇన్వెస్ట్ చేస్తా ఉంటే గనక, నువ్వు పాపం చేస్తున్నట్టే. సో, కొంతమంది చూడండి స్టాక్ మార్కెట్‌లోకి ఎందుకెళ్లరంటే, వాళ్ళు 24 గంటలు ఇక అదే చూస్తుంటారనమాట. షేర్ పెరిగిందా? పెరగలేదా? పొద్దున్న చూస్తాడు, మధ్యాహ్నం చూస్తాడు, సాయంత్రం చూస్తాడు, లేకపోతే గంటకి చూస్తాడు, అరగంటకి చూస్తాడు. నా స్టాక్ ఏమైంది? నా పోర్ట్‌ఫోలియో ఏమైంది? రకరకాలు ఇదిగోండి. ఇది నిన్నేం చేస్తుందంటే, నీ జీవితాన్నే పాడు చేస్తది. ఇదస్సలు మంచిది కాదు. నువ్వు ధనము ఇన్వెస్ట్ చేసి నువ్వు దేవుడు దీవించాలనే నువ్వు ఎదురు చూడాలి గానీ, నీ టైమంతా దాంట్లో పెట్టి, నువ్వు దేవుడు నీకు అప్పగించిన పనంతా వదిలేసి, కుటుంబాన్ని వదిలేసి, పిల్లల్ని వదిలేసి, భవిష్యత్తును వదిలేసి, బిజినెస్‌ని వదిలేసి, ఉద్యోగాన్ని వదిలేసి, 24 గంటలు నువ్వు స్టాక్ మార్కెట్‌లో కూర్చున్నావనుకోండి, అది పాపం. కంపెనీలో ఒక ఎంప్లాయర్ దగ్గర నువ్వు పని చేస్తా, కంపెనీకి ఇవ్వాల్సిన 8 గంటలు ఇవ్వకుండా, 8 గంటల్లో 3 గంటలు, 4 గంటలు నీ స్టాక్ మార్కెట్‌ల గురించి నువ్వు రిసర్చ్ చేస్తా ఉన్నావనుకో, పాపం గదండీ! సో, టూ మచ్ టైము ఒకవేళ ఇది నీ దగ్గర నుంచి తీసుకుంటుందేమో, అలా గనక తీసుకుంటే గనక నీ హృదయము మంచిగా లేదు. నిన్ను నువ్వు పరీక్షించుకో. సో, నువ్వు నువ్వెలా ఉండాలో తెలుసా అండి? ఇప్పుడు చూడండి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మీకు అర్థమవుతది. ఒక 200 గజాల స్థలం కొన్నామనుకోండి. రోజుకి ఎన్ని సార్లు ఎళ్లి చూస్తారు దాన్ని మీరు? గంటకెళ్లి చూస్తారా? నా స్థలం ఏమైంది? నా స్థలం ఎంత పెరిగింది? చూస్తారా? ఎన్ని సార్లు ఎళ్తారు మీరు ఆ స్థలం దగ్గరికి? అలా ఉండాలి. స్టాక్ మార్కెట్‌లో గూడా నువ్వు కంపెనీ దగ్గర కొన్నావంటే మర్చిపో ఇంక అంతే. నీ దగ్గర కొంచెం డబ్బులున్నయి. ఆ డబ్బులు నీకిప్పుడు అవసరం లేదు. దాంట్లోకి నెట్టేసేసి మెదలకుండా కూర్చో. అదే సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాతో, 5 సంవత్సరాల తర్వాతో ఎంతో కొంత అవుతది. లేకపోతే నేనలా చూడలేనన్నావనుకో, అసలు స్టాక్ మార్కెట్‌కెళ్ళమాకు. నీకది గూడా చేయటం ఇష్టం లేదనుకోండి. ప్రైజ్ ది లార్డ్ మంచిది అసలు. నువ్వు చక్కగా
భూమి మీద జాగ్రత్తగా ఉండు. భూమి మీద బ్రతికినంత కాలము దేవుని మహిమ కోసం చక్కగా బ్రతుకు. నువ్వు చేయగలిగినంతలో చెయి. ప్రభువుకి చెప్పు, ప్రభువా నేను అంత పెద్ద రిస్క్ తీసుకోలేను. నాకు పోస్ట్ ఆఫీస్ చాలు. నాకు ఎల్ఐసి చాలు ప్రభువా నేను దీంతో ఆగిపోతాను. అర్థమైందండి? టైం ఎక్కువ వేస్ట్ చేసుకోవద్దు. స్టాక్ మార్కెట్ మీద గాని, వాటి మీద గాని అస్సలు టైం ఎక్కువ పెట్టొద్దు. నేను చెప్తున్నాను మరలా. మీరెప్పుడు గుర్తుపెట్టుకోండి. మీరు ఒకవేళ బంగారం కొన్నారనుకోండి. ఆ బంగారం కొని ఇంట్లో పెట్టుకున్నారనుకోండి. బంగారం ఎప్పుడు ఏమవుతది? అప్రిషియేట్ అవుతది గదా! ఈరోజు నాకు తెలీదు ఎంతుంది బంగారం గ్రామ్ ఎంతుందండి ఇప్పుడు? ఓకే. ఒక 7,000 ఉందనుకుందాం. 5 ఏళ్ల తర్వాత కూడా 7,000 ఉంటదా? ఆ! పెరుగుతది గదా! పెరుగుతది గదా! మీకెలా తెలుసు? మేబీ నెక్స్ట్ ఇయర్ 7,000 కాస్త రూ. 1000 అయిందనుకోండి బంగారం. మీరందరూ చూడండి ఎంత సంతోషంగున్నారు. నెక్స్ట్ ఇయరు 5 ఏళ్ల తర్వాత రూ. 1000 అవ్వదు. ఎందుకో తెలుసా? ఇక్కడే మన జ్ఞానం ఉపయోగపడతది. లాస్ట్ 40 సంవత్సరాల్లో ఏం జరిగిందో మీకు తెలుసు గాబట్టి, నెక్స్ట్ 5 సంవత్సరాల్లో ఏం జరుగుతదో మీకు తెలుసు. సో, అంటే నేనంటుందేంటంటే, మీరు బంగారము కొన్నప్పుడు, దాన్ని మీ దగ్గర ఉంచుకున్నప్పుడు, మీరు వాడుకుంటున్నప్పుడు, 5 ఏళ్ల తర్వాత దాని విలువ పెరుగుతది గదా! దాన్ని మీరు రోజు కూర్చొని చూసుకోరు గదా! ఎంత పెరిగింది, ఎంత పెరిగింది, ఎంత పెరిగిందని. సేమ్ ఐ మీన్ స్థలం ఎలా చూడరో, బంగారం గూడా అలానే చూడరు. స్టాక్ మార్కెట్‌లో మాత్రం ఎవ్రీ 5 సెకండ్స్‌కి ఫోను తీసి ఎంత ఎంత పెరిగింది, ఎంత పెరిగిందని. దట్ ఈస్ రాంగ్. అలాంటిదైతే అసలొద్దసలు. స్టాక్ మార్కెట్ నుంచి బయటకొచ్చేయడం బెటర్. క్రైస్తవుడు అసలు ఎళ్ళగూడదు. నీ టైంని దేవుడికి, దేవుని పని మీద, దేవుని రాజ్యం మీద పెట్టలేకపోతే నువ్వు అదేం చేయదు. దానివలన ఏం ఉపయోగం లేదు. నీ టైంని, నీ రిసోర్సెస్‌ని, నీ ఎనర్జీని అంతా లాగేస్తుంది. అది నిన్ను పాడు చేస్తది. కాబట్టి అది మంచిది కాదు. నంబర్ 7 ఏడోది. ఏడోది అసలు నీ గోల్ ఏంటి స్టాక్ మార్కెట్‌లోకెళ్ళటానికి? నీకు గోల్ ఉండాలి కదా! స్టాక్ మార్కెట్‌లోకెళ్ళి డబ్బులు పెట్టడానికి. ఏంటి గోల్? ఆ గోల్ నీకు క్లియర్‌గా ఉండాలండి. ఆ గోల్ ఉద్దేశ్యం అంటామా? గమ్యం అంటామా దాన్ని? ఆ ఉద్దేశ్యము, గమ్యము నీకు క్లియర్‌గా ఉండాలి. నేను మనిషికున్న అవసరాలు, గమ్యాలు కొన్ని గోల్స్ చెప్తాను. నువ్వు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చూడండి, మీలో కొంతమందికి పిల్లలు చిన్న పిల్లలై ఉండొచ్చు. 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల పిల్లలై ఉండొచ్చు. నా పిల్లలు 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు. మా పిల్లలకి 18 సంవత్సరాలొచ్చినప్పుడు నేను యూనివర్సిటీకి పంపించాలి. లేకపోతే 20 సంవత్సరాలు దాటిన తర్వాత వివాహం చేయాలి నా పిల్లలకి. నేను ఇప్పటి నుంచే నేను కష్టపడిన ధనంలో నుంచి కొంత ధనాన్ని నేను దాచిపెడతాను. ఎలా దాచిపెడతానంటే అది 8% కన్నా ఎక్కువుండాలి నాకు ఇంట్రెస్ట్. 8% పోస్ట్ ఆఫీస్‌లో ఇస్తున్నారు. అలా కాదు నాకు ఇంకెక్కువ కావాలనుకున్నారు. 10%, 12% ఇంట్రెస్ట్ రిటర్న్ కావాలనుకున్నారనుకోండి. ఇదొక గోల్. ఏంటి ఇది గోల్. గోల్ ఏంటంటే పిల్లలకి అవసరమైన రోజు డబ్బులు లేకుండా అయిపోతదేమో. కాబట్టి పిల్లలకి డబ్బులు అవసరమైన రోజు నేను డబ్బుల కోసం అటు ఇటు పరిగెట్టకుండా, అప్పులు చేయకుండా, లోన్‌లకెళ్ళకుండా నా పిల్లలకి నేను డబ్బులు సంపాదించి పెడతానన్నప్పుడు ఇదొక గోల్. ఆ గోల్‌తో నువ్వు ఈ రోజు నుంచి ఇన్వెస్ట్ చేయటం మొదలుపెట్టొచ్చు. నెల నెలా కొంచెం. లేకపోతే 60 సంవత్సరాల వయసొస్తుంది. నేను గవర్నమెంట్ ఎంప్లాయీని కాదు. నాకు పెన్షన్ రాదు. నాకు పెన్షన్ కావాలి నెల నెల. ఎలా అని అన్నావనుకో, నువ్వు 20 సంవత్సరాల వయసప్పుడు గనక నెలకి రూ. 1000 గనక నువ్వు ఇన్వెస్ట్ చేయగలిగితే 60 సంవత్సరాలు అయ్యేటప్పటికి నెలకు రూ. 1000 పెట్టుకుంటా ఎళ్తే 20వ సంవత్సరంలో 60వ సంవత్సరం వచ్చేటప్పటికి 1,18,00,000 అవుతది. 12% ఇంట్రెస్ట్‌తో. స్టాక్ మార్కెట్ 12% ఇంట్రెస్ట్ ఇస్తది. సో, నెలకు రూ. 1000 పెడితే సంవత్సరానికి 12,000 పెడతాను గదా! అవును. 12,000 పెడతావు. కానీ నీకు వయసెంతో తెలుసా? 20 సంవత్సరాలు. సంవత్సరం నీకు 12,000 అయిపోయింది గదా! ఈ 12,000 ఏం జేస్తాయి? మిగిలిన 39 సంవత్సరాలు ఈ 12,000 నీకు డబ్బులు సంపాదించి పెడుతుంటాయి గదా! దట్స్ వాట్ వి కాల్ కాంపౌండింగ్. సో, అంటే గోల్ ఏంటి? నువ్వెందుకు స్టాక్ మార్కెట్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నావు? అది గనక ఎలాంటి గోల్స్ అనుకోండి. పెన్షనో లేకపోతే ఆహ్, పిల్లల చదువులో, పిల్లల వివాహాలో ఇలాంటి వాటికనుకోండి. యెస్.
నేననుకుంటాను మంచి గోల్స్ ఇప్పుడు నీ దగ్గర డబ్బులున్నాయి, కష్టపడగలుగుతున్నావు, సంపాదిస్తున్నావు, దాచిపెట్టాలనుకున్నావండి. ఇప్పుడు అదే డబ్బులు నువ్వు తీసుకెళ్ళి హుండీలో పెట్టారనుకోండి, లేపోతే దేంట్లోనో దాచిపెట్టారనుకోండి ఏమవుతది? అలాగే ఉంటాయి. మీ పిల్లలు 18 ఏళ్ళైనప్పుడు అలానే ఉంటాయి. ఆ! మనీ ఇంకా డిప్రిషియేట్ అవుతది. ఎందుకంటే ఇన్‌ఫ్లేషన్ ఉంది గదా! ఆ రోజు మనీకి వాల్యూ. ఈరోజు రూ. 100 20 ఏళ్ల తర్వాత రూ. 100 గాదు. పేపర్ మీద రూ. 100 అనే ఉంటది. కానీ దాని విలువ ఈరోజు రూ. 100కి మేబీ 5 వాటర్ బాటిల్లొస్తాయి. అప్పుడు రూ. 100కి ఒక వాటర్ బాటిలే వస్తది. అర్థమైందండి? గోల్ ఏంటి అనేటువంటిది. నేను నాకు 46 సంవత్సరం వచ్చిన దాకా కూడా నాకేం తెలీదు. అసలు ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ అంటే ఏంటో తెలీదు. ఫైనాన్స్ అంటే ఏంటో తెలీదు. నేను చాలా కంపెనీల్లో పనిచేశాను. చాలా డబ్బులు సంపాదించాను. సౌత్ కొరియాలో ఉన్నాను. మిడిల్ ఈస్ట్‌లో ఉన్నాను. నాకు ఏ రోజు ఎవరు చెప్పలేదు. నాకివేం తెలీదు. ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నాను గదా! అవి ఏం తెలీదు నాకు. ఈరోజు కొంత ఫైనాన్షియల్ నాలెడ్జ్ అనేటువంటిది దేవుడి కృపలో నేను పొందగలిగాను. జ్ఞానం లేకుండా బ్రతకటం మంచిది గాదు నిజానికి. నాకు అంటే దేవుని వాక్యానుసారమైన జ్ఞానము, దేవుడిచ్చే జ్ఞానము, ఈ లోకంలో జాగ్రత్తగా బ్రతకటం అనేటువంటిది మనకు లేకుండా మనం బ్రతకూడదు. ఇప్పుడు నాకు 46 సంవత్సరాలొచ్చిన తర్వాత, అయ్యో! నేను గవర్నమెంట్ ఎంప్లాయీని గాదు. నేను 60 సంవత్సరాలకు రిటైర్ అయిపోతాను. 60 సంవత్సరాలకు నేను రిటైర్ అయినప్పుడు, నేను నా పిల్లల దగ్గర నెల నెలా డబ్బులు పంపించనంటే బాగోదు. నేను రిటైర్మెంట్‌కంటూ ఏం చేయలేదు అని అనిపించింది నాకు. అనిపించి నేనేమన్నానంటే, ఓకే. నేను రిటైర్మెంట్ కోసం జాగ్రత్తగా ప్లాన్ జేసుకుంటాను. నెల నెల కొంత మనీని నేను రిటైర్మెంట్ కోసం పెడతాను. అని నేను హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్‌లో నెల నెల కొంచెం ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టాను. ఎప్పుడు నాకు 46 సంవత్సరాలు. ఇప్పుడు నాకు 49. ఇంకా 11 సంవత్సరాలు నేను అలా నెల నెల కొంచెం పెట్టుకుంటూ ఎళ్తే పెద్ద డబ్బులు రావు. ఎందుకంటే 20 సంవత్సరాలప్పుడు చేయటం వేరు, 50 సంవత్సరాలప్పుడు చేయటం వేరనమాట. సో, అంటే నేనంటుందేంటంటే నేను గోల్ ఓరియెంటెడ్‌గానే ఇన్వెస్ట్ చేస్తున్నాను. నా గోల్ ఏంటంటే రిటైర్మెంట్ నేను 60 సంవత్సరాలొచ్చినప్పుడు నేను పిల్లల దగ్గరికెళ్ళి నాకు సహాయం చేయండి నెల నెల అని నేను వాళ్ళని అడగకుండా, వాళ్ళకి భారంగా కాకుండా ఉండాలని నేను ఒక గోల్ ఓరియెంటెడ్‌గా నేను పెన్షన్ ఫండ్‌లో నేను నెల నెల కొంచెం స్మాల్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నాను. మ్యూచువల్ ఫండ్‌లో. మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఏం చేస్తారు నా డబ్బులు తీసుకొనెళ్ళి స్టాక్ మార్కెట్‌లో పెడతారు. నేను హెచ్‌డీఎఫ్‌సీలో కడుతున్నాను నేను. హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్‌లో. వాళ్ళు నా డబ్బులు తీసుకెళ్ళి ఏం చేస్తారు స్టాక్ మార్కెట్‌లో పెడతారు. సో, మీకు తెలుసు నేనంటుందేంటంటే ఎప్పుడు గూడా మన ఇన్వెస్ట్‌మెంట్ ఎలా ఉండాలి? గోల్ ఓరియెంటెడ్‌గా ఉండాలి. ఎందుకు నువ్వు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నావు? ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నావా? నీకు ఇల్లు అవసరమైతే ఇల్లు కోసం నువ్వు జాగ్రత్తగా కొంత డబ్బులు పక్కన పెట్టడం మొదలుపెట్టు. కానీ నువ్వు పక్కన పెట్టిన డబ్బులు మరలా అవి డబ్బులు సంపాదించగలిగేటట్టుగా చూసుకో నువ్వు. అలా ఉండాలి. ఏదో గోల్ ఉండాలి. గోల్ లేకుండా ఎందుకెళ్తున్నావు స్టాక్ మార్కెట్‌లో అంటే నేనింకా ధనవంతుడిని కావాలన్నావనుకో నువ్వు. లేకపోతే నాకు విలాసవంతమైన జీవితం కావాలన్నావనుకో నువ్వు. నీ హార్ట్‌లో దేవుడిని ప్రేమించేటువంటి హార్ట్ లేదు నీకు. నీకు నీకు నిన్ను నువ్వు ప్రేమించుకునే హార్ట్ ఉంది నీకు. నీ సుఖము, నిన్ను నువ్వు సాటిస్ఫై చేసుకోవటానికే ఎళ్తున్నట్టయితే నేననుకుంటున్నాను స్టాక్ మార్కెట్‌లోకెళ్ళటం అనేటువంటిది మంచి గోలు కాదు. సో, నెక్స్ట్ అంటే నేనంటుందేంటంటే రిచ్ అవ్వాలని, ఫేమస్ అవ్వాలని, లగ్జరీ ఐటెమ్స్ కొనాలని అలా కాదు. అలాంటి గోల్స్‌తో మనం ఎప్పుడు ఏది చేయకూడదు. మన గోల్ ఏమై ఉండాలంటే, ఏదో ఒక గోల్ ఉండాలి. నా బిడ్డలకు మంచిగా నేను భవిష్యత్తు ఇవ్వాలి. వాళ్ళకి మంచి చూడండి బీటెక్ చదివిన తర్వాత మీరు వేరే దేశాలకు మీ పిల్లల్ని పంపించి చదివించాలనుకోండి. చాలా డబ్బులు కావాలి. మీరప్పుడు పిల్లల్ని లోన్ తీసుకొని చదువుకోండి అని అనకుండా మీరేం చెప్పొచ్చు, ఇదిగో నేను నీకోసం దాచిపెట్టాను. నువ్వు చక్కగా మంచిగా చదువుకో. పిల్లలకి ఎప్పుడు గూడా మనము మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. పిల్లలకి ఆస్తి గాదు ఇవ్వాల్సింది. పిల్లల చేతుల్లో నుంచి వాళ్ళ చదువుని ఎవరు లాగేసుకోలేరు. వాళ్ళు గూడా లాగేసుకోలేరు చదువుని. అదే డబ్బులిచ్చారనుకోండి, వేరే వాళ్ళు ఆళ్ళ చేతుల్లో నుంచి లాగేసుకోగలరు.
వాళ్ళు గూడా వాళ్ళ చేతుల్లో ఉన్న డబ్బులను నాశనం జేయగలరు. కానీ అదే చదువిచ్చారనుకోండి వాళ్ళకి, ఎవ్వరు ఏమీ చేయలేరు దాన్ని. వాళ్ళతో ఉండిపోద్ది ఆఖరి వరకు. తర్వాత ఆ జ్ఞానము వాడి వాళ్ళు సంపాదించుకోగలరు. వాళ్ళు సంపాదించుకునే వాళ్ళుగా వాళ్ళని చేయాలి గాని మనం, వాళ్ళకి డబ్బులివ్వటం ఏంటి? అంటే ఎక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలో గూడా మనకు తెలియట్లేదు. పిల్లల ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్ చేయాలి నేను. అంతేగాని డబ్బులు దాచిపెట్టి, పోగు జేసి, ఇంత జేసి పిల్లలకి డబ్బులిస్తారా? అదా మనం జేయాల్సింది? మనం చేయాల్సింది వాళ్ళని వాళ్ళు సంపాదించుకోగలిగిన వారుగా, ప్రపంచంలో బెస్ట్ చేయగలిగిన వారుగా వాళ్ళని చేయటంలో మనదుంది గానీ, వేరేదేం లేదు. సో, అదొక గోల్. ఈ గోల్ మీట్ అవ్వాలనుకోండి, మీరేం చేయాలి? డబ్బులు జాగ్రత్తగా చిన్న వయసు నుంచే సేవ్ చేయటం మొదలుపెట్టాలి. పిల్లలు యూనివర్సిటీకొచ్చినప్పుడు, లేకపోతే కాలేజీకెళ్తున్నప్పుడు, వివాహాలకు, రిటైర్మెంట్‌కు ఏదో గోల్‌తో మీరు ఇన్వెస్ట్ చేయండి గానీ, ఫేమస్ అవ్వాలి, లగ్జరీ లైఫ్ గావాలి, అలాంటి గోల్స్‌తో మీరెప్పుడు గూడా దయచేసి మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయటానికి ప్రయత్నం చేయకండి. తర్వాత నంబర్ 8 ఎనిమిదోది. ఆహ్, ఎనిమిదోది అండ్ అండ్ నేననుకుంటాను స్టాక్ మార్కెట్‌లోకెళ్ళాలనుకున్నోళ్ళు అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఎనిమిదో పాయింట్. మీకు గుర్తుందా లేదా? బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్‌లో వేరే వాళ్ళు నష్టపోతే మనం సంపాదిస్తాం. వేరే వాళ్ళ నష్టం మనకి లాభమవుతుంది. స్టాక్ మార్కెట్‌లో అలా కాదు. వేరే వాళ్ళు లాభం పడాలి. మనం గూడా లాభపడాలి. ఇప్పుడు చూడండి. మీరు ఒక కంపెనీలో షేర్ కొన్నారండి. ఆ కంపెనీ బాగా మంచిగా చేస్తుందనుకోండి బిజినెస్. అప్పుడేమవుతది కంపెనీ షేరు పెరుగుతది. అంటే మీ ఒక్కళ్ళే పెరగట్లేదు. మీతో పాటు ఎంతమందైతే ఆ కంపెనీలో డబ్బులు పెట్టారో వాళ్ళందరిది గూడా పెరుగుతుంది. సో, అంటే మీకు ధనం రావటమే కాదు, మీతో పాటు అందరికీ ధనమొస్తుంది. అందుకనే నేను షేర్ మార్కెట్ మంచిది పెట్టనన్నాను. మంచిది, ఇది మంచిది మనకి పెట్టండి అని అంటానికి కారణం ఏంటంటే, ఇప్పుడు గ్యాంబ్లింగ్, బెట్టింగ్ చేయకూడదు. ఎందుకు చేయకూడదంటే వేరే వాళ్ళ నాశనము నీ లాభం అవుతుంది. ఇక్కడ అలా కాదు. వేరే వాళ్ళు లాభపడుతున్నారు, నువ్వు లాభపడుతున్నారు. సో, అందరూ లాభము పొందుతున్నారు గాబట్టి, తప్పకుండా మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. కాపోతే ఇక్కడొక జాగ్రత్త మీరు తీసుకోవాలి. అదేంటంటే, ఒకవేళ షేర్ మార్కెట్‌లో మీరు ట్రేడింగ్ గాని, ఇంకేదైనా చేస్తున్నారనుకోండి. చేసేటప్పుడు వేరే వాళ్ళ నష్టం మీకు లాభం అవుతుందనుకోండి. అది చేయకండి. వేరే వాళ్ళ నష్టము మీకు లాభంగా అవుతుందనుకోండి. అంటే వేరే వాళ్ళు తెలియక చేశారు. వాళ్ళకి తెలియక చేసిన దాన్ని మీరు ప్రాఫిట్‌గా చేసుకోవాలనుకోని, మీరు లాభం జేసుకోవాలని ప్రయత్నం జేస్తున్నారనుకోండి. అది తప్పు. మనం ఎప్పుడు అలా చేయగూడదు. వేరే వాళ్ళ నష్టాన్ని మనం లాభంగా చేసుకోకూడదు. లాభము అందరికీ వచ్చే విధంగా ఉన్న వాటిల్లోనే మీరు ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. నంబర్ 8. నంబర్ 9 అండ్ నంబర్ 10 ఐ థింక్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ 2 గూడా. అవేంటంటే నంబర్ 9 మీరు ఎంత సంపాదించినా, ఎంత పోగు చేసినా డబ్బులు మీరెప్పుడూ గుర్తుపెట్టుకోండి. దేవుని పని మీ కంటి ముందు కనపడితే డబ్బులు తెచ్చి దేవుని పనికి ఇవ్వటానికి పరిగెట్టండి. దేవుడు పని ఆగిపోయి, దేవుని పని ముందుకు వెళ్ళకుండా, మీ పనులు ముందుకెళ్తున్నాయనుకోండి, మీ సంపద ముందుకెళ్తుందనుకోండి, మీరు ధనవంతులవుతున్నారనుకోండి, ఇట్ ఈస్ టోటల్లీ రాంగ్. ఇట్ ఈస్ టోటల్లీ రాంగ్. దేవుని పనికి మీరు డబ్బులు సంపాదించి ఎందుకంటే మనకు సామర్థ్యం ఇచ్చింది దేవుడు, మనకు ఆయుష్ ఇచ్చింది దేవుడు, మనకు బలం ఇచ్చింది దేవుడు, మనకు జ్ఞానం ఇచ్చింది దేవుడు, మనకు కృప ఇచ్చింది దేవుడు, మనకి తెలివితేటలన్నీ ఇచ్చింది దేవుడు. అన్నీ దేవుడి దగ్గర నుంచి మనం పొంది, దేవుని పనికి డబ్బులివ్వకుండా, ఆ డబ్బులు గూడా తీసుకెళ్ళి దాచిపెట్టుకున్నాం అనుకో, ఎంత దారుణం ఇది. అలా ఎప్పుడు మనం చేయగూడదు. అంటే ఏంటంటే, నువ్వు సంపాదించిన సంపాదనలో నుంచి శ్రేష్టమైనది తెచ్చి దేవుడిని గనపరచాలి నువ్వు. అంటే దేవునికిచ్చిన తర్వాతే నువ్వేమైనా ఆలోచించాల్సింది. అంటే దేవుని వర్క్ అంతా ఆగిపోయి, పరిచర్య అంతా ఆగిపోయి, సువార్త అంతా ఆగిపోయి అలా కాదు. సువార్త కోసం నువ్వు సపోర్ట్ చేయాలి. సంఘం కోసం నువ్వు సపోర్ట్ చేయాలి. సంఘంలో ఉన్న పరిచర్యలన్నీ ముందుకెళ్ళాలంటే నువ్వు సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయాలి కాబట్టి దీన్ని ప్రయారిటీగా తీసుకో. ఇంకా మిగిలిన దాన్ని తీసుకెళ్ళి నువ్వు ఇన్వెస్ట్‌మెంట్ చేయటం మొదలుపెట్టు గానీ, దేవునికివ్వకుండా స్టాక్ మార్కెట్ మంచిదని చెప్పారు కాబట్టి పాస్టర్ గారు నేను తీసుకెళ్ళి దాంట్లో పెడతాను డబ్బులన్నావనుకో, అది రాంగ్. 2 అంటే దీంట్లోనే ఇంకొక పాయింట్ ఏంటంటే, ఒకవేళ నువ్వు దాచిపెట్టినప్పుడు చాలా డబ్బొచ్చిందనుకో, దాంట్లో కూడా కొంత భాగం తెచ్చి దేవునికి
ఇచ్చి దేవుడిని గనపరచు. అది మంచిది. ఎందుకంటే అప్పుడు నీ హృదయము డబ్బుల మీద లేదని నీకు గూడా క్లారిటీ వస్తది. అప్పుడు నీ హృదయము నేనిందాక చెప్పాను గదా! లవ్ ఆఫ్ మనీ అని చెప్పాను గదా! నా హృదయం డబ్బుల మీద ఉందా? లేదా? అని నీకెలా తెలుస్తది? ఎలా తెలుస్తదంటే, నీ దగ్గరున్న దాంట్లో ప్రతి దాంట్లో శ్రేష్టమైనది తెచ్చి దేవునికి నువ్విస్తున్నావు. అప్పుడు నీకు లవ్ ఆఫ్ మనీ లేదు. నువ్వు మనీ కోసం గాదు పని జేస్తున్నావు నువ్వు. సో, చాలామంది ఇక్కడ తప్పు జేస్తారు. చూడండి నేనైనా నా రిటైర్మెంట్ నెల నెల కట్టేది అవసరమైతే నేను ఆపుతాను. నాకు ఇక్కడ నీడ్ కనిపిస్తుంటది. అది ఇంపార్టెంట్ గాదు నాకు. నేనదే చెప్తున్నాను మీకు. మీ ప్రయారిటీ నువ్వు ప్రయారిటీ ఎక్కడుండాలంటే, దేవునికివ్వటం మనకి ప్రయారిటీ అయ్యుండాలి. దేవుడు తన కృపలో ఇంకా ఎక్కువ ధనమిస్తే దాన్ని నువ్వు దాచిపెట్టడానికి, ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయి గానీ, దేవునికి ఇవ్వకుండా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనేటువంటిది మాత్రం దేవుని వాక్యానుసారము కాదు. అండ్ ద లాస్ట్ వన్ అండ్ 10థ్ వన్ అండ్ వెరీ ఇంపార్టెంట్ వన్. అదేంటంటే దేవుని వాక్యంలో గూడా దేవుడెప్పుడూ గూడా బేదలను కనికరించమని చెప్పాడు. దేవుడెప్పుడు బేదలను కనికరించమని. బేదలను కనికరించువాడు అనేటువంటి మాట మనం చాలా సార్లు దేవుని వాక్యంలో చూస్తాము. ఇశ్రాయేలీయుల్లో గూడా ఉన్నటువంటి బేదల విషయంలో దేవుని ధర్మశాస్త్రము చాలా మాట్లాడుతుంది. బేదలను మీరు మీరు పట్టించుకోవాలి. బేదలను జాగ్రత్తగా చూడాలన్నట్టు. బేదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. 41 కీర్తన మొదటి వచనం. సో, నేనేమంటానంటే దేవుడు నీకు సంపాదించడానికి సామర్థ్యం ఇచ్చినటువంటి దేవుడిని నువ్వు ఇంకొక విధంగా జ్ఞాపకం చేసుకోవాల్సిందేంటంటే, కష్టంలో ఉన్న వాళ్ళకి, అవసరంలో ఉన్న వాళ్ళకి నీ ధనం ఇవ్వటానికి రెడీగా ఉండు. సహాయం చేయటానికి రెడీగా ఉండు. అంతేగాని, అరే! నేనిక్కడ వీళ్ళకి సహాయం చేసేస్తే, నేను రేపు దాచిపెట్టుకోవాలనుకుంటున్నాను. దానికేమవుతది? దీనికేమవుతదని నువ్వు ఆలోచించకు. ఎందుకో తెలుసా? నువ్వు ఎంత కష్టపడి సంపాదించినా గూడా నీ దగ్గరున్న ధనమంతా దేవుడు తీసేయగలడు. నువ్వు పోగేసిందంతా గూడా నీ దగ్గర లేకుండా దేవుడు చేయగలడు. సో, నువ్వు దేవుని కన్నుల క్రింద ఆయనకిష్టమైన విధంగా నువ్వు ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాలి గానీ, నువ్వు డబ్బు కోసమే గనక నువ్వు పరిగెత్తావంటే నీకు లవ్ ఆఫ్ మనీ ఉంది. కాబట్టి నువ్వు తప్పకుండా బేదల విషయంలో, నువ్వు లేని వారి విషయంలో, బేదల విషయంలో నువ్వు కనికరం చూపించేవాడిగానే ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ నువ్వు నీ ధనాన్ని జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేస్తున్నావు. చూడండి ఎంత బ్యాలెన్స్ అవసరమో. చాలా బ్యాలెన్స్ అవసరం మన లైఫ్‌లో. లేకపోతే ఏమవుతదంటే ఒక సైడ్‌కెళ్ళిపోతది మన లైఫ్ అంతా. అంటే మనం డబ్బు వెనకాలే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంటాం అన్నమాట. అలా చేయకూడదు మనం. మనము భూమి మీద ఉన్నంత కాలం గూడా దేవునికి మహిమ తెచ్చే విధంగా మన జీవితాలు ఉండాలంటే అన్ని ఏరియాస్‌లో మనము జాగ్రత్తగా ఉండాలి. సో, స్టాక్ మార్కెట్‌కి ఎళ్ళటము మంచిదే. నిజానికి మన భారతదేశ సంపదంతా గూడా నాకు తెలిసి ఇప్పుడు $4,000,000,000 దాటింది మన ఇండియన్ ఎకానమీ మార్కెట్ క్యాపిటలైజేషన్ $4,000,000,000 దాటింది. అంత సంపద అక్కడుంది గాబట్టే ఎల్ఐసీలు, బ్యాంకులు అందరూ అక్కడికెళ్తున్నారు. అక్కడికెళ్ళి మీరు డైరెక్ట్‌గా నేను ఎళ్ళలేనని అనుకుంటే గనక, ఇంకొక మార్గము స్టాక్ మార్కెట్‌లోకెళ్ళడానికి మ్యూచువల్ ఫండ్స్. సో, మీరేం జేయరు. మీరు వాళ్ళకి డబ్బులిచ్చి మెదలకుండా కూర్చుంటారు. వాళ్ళు మీ తరపున వాళ్ళు ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఐ థింక్ అది సేఫెస్ట్ వే. ఇంకొకటేంటంటే, మీరు లాంగ్ టర్మ్‌లో ఇన్వెస్టర్స్‌గా ఉంటే మంచిది స్టాక్ మార్కెట్. లాంగ్ టర్మ్ అంటే ఏంటంటే 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు అలా ఉంటే మంచిది. మీరు పెట్టిన డబ్బులు. ఈరోజు డబ్బులు పెట్టి నాకు రేపు కావాలంటే గనక మంచిది కాదు. సో, లాంగ్ టర్మ్ వ్యూలోనే మీరు ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. మరి నేను అనుకుంటాను నేను చెప్పిన ఈ 10 పాయింట్స్ మీ మనసులో పెట్టుకొని జాగ్రత్తగా మీరు షేర్ మార్కెట్‌లో లేకపోతే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయటానికి మరి మీరు నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. నంబర్ 1 రిస్క్ ఉందని గుర్తుపెట్టుకోండి. మీకు చాలా జ్ఞానం అవసరం. మూడోది కొన్ని స్టాక్స్‌లో మీరు స్టాక్ మార్కెట్‌లో కొనకూడదు. నాలుగోది మీకు ఒకవేళ మనీ మీద ప్రేమ ఉందేమో చూసుకోండి. ఐదోది తొందరగా ధనవంతులు అవ్వాలనుకుంటున్నారేమో చూసుకోండి. ఆరోది ఎక్కువ సమయం మీరు దాని మీద పెట్టకూడదు. పెడుతున్నారో లేదో చూసుకోండి. నీ గోల్ ఏంటో చూసుకోండి ఏడోది. ఎనిమిదోది వేరే వాళ్ళ నష్టం నీకు లాభం కాకూడదు. తొమ్మిదోది దేవునికి ఇవ్వటం ప్రాముఖ్యతగా తీసుకోండి. పదోది అవసరంలో ఉన్న వాళ్ళకి, పేదలకు, కష్టంలో ఉన్న వాళ్ళకి ఎప్పుడూ మనం సహాయం చేసేవాళ్ళంగా ఉండాలి. సో, ఈ పాయింట్స్‌తో నేను అనుకుంటాను ఈ క్వెషన్‌ని నేను ఆన్సర్ చేశానని అనుకుంటున్నాను. దేవుని విస్తారమైన కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ వెరీ మచ్.